ఎస్ఐ సారు, మా అమ్మాయి ఎక్కడండి? ఓసారు కనిపెట్టండి అండి. 3 రోజులైనా మా కూతురు ఊసే లేదు. మా ప్రాణం అల్లాడిపోతుంది. ఏమైందో ఏమో, ఎవరైనా ఏమైనా చేశారో తెలీదు. మీకు చేతులెత్తి దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, కనిపెట్టండి సారు. ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఆ తండ్రి ఇక ఓపిక లేక, నా కూతురు లేనప్పుడు నేనెందుకు బ్రతకడం, నేను ఉండను అని పోలీస్ స్టేషన్ ముందే చనిపోవాలనుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? మైనర్ బాలిక కిడ్నాప్ అయిందని గత 3 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఏమాత్రం పోలీసులు స్పందించలేదని విసుగు చెందిన బాలిక తండ్రి పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బంధువులు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలోని బేగార్లపల్లిలో మైనర్ బాలిక కిడ్నాప్ అయిందని మడకశిర పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. బాలిక కిడ్నాప్ అయిందని తెలిపినా స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పోలీసులు ఇంకా ఆరా తీయలేదని తల్లి శైలజ మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తండ్రి జయరామప్ప పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలిక కిడ్నాప్ ఇప్పటికే మీ కేసు విషయంలో 2 కానిస్టేబుల్ను గాలింపు చేయడానికి పెట్టామని, వీలైనంత త్వరలో మీ కేసు పరిష్కరిస్తామని తెలిపారు. గురువారం రోజు మా పాప స్కూల్ కని 8:40కి బయలుదేరితే గేట్లో నుంచి రాజు అనే అబ్బాయి కిడ్నాప్ చేసి తీసుకొని పోయినాడు అని చెప్పి మేము పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం చెప్తే ఇప్పటి వరకు పట్టించుకున్న ఆతిరి లేదు. సిఐ గారు లేదు ఇక్కడ. మా విన్నపం ఈరోజు వాళ్ళమ్మ పాయిజన్ తీసుకున్నది మాకు న్యాయం జరగలేదని పోలీసు చుట్టూ తిరిగిన రోజు నేను 5 రోజుల నుంచి నేను పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నా. అసలు సిఐ లేడు, ఫోన్ ట్యాప్ చేస్తున్నాము అది చేస్తున్నాము అంటే తప్పుతున్నారు తప్ప బయటికి పోయి ఒక ముద్దాయిని కూడా పట్టుకోవచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఈరోజు మేము ధర్నా చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తున్నాము.